మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవమని కార్యక్రమమునకు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. అందరూ క్షేమకరంగా ఉన్నారా? దేవుని కృప మనలను ప్రతిదినము నడిపిస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యమును చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 21వ వచనమును మనం జ్ఞానం చేసుకున్నట్లయితే ఇక్కడ ఇలా సెలవిస్తుంది: యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఇదేనా అనేక మంది ప్రతిరోజు నూతన శక్తిని, నూతన బలమును, నూతనమైన కృపను లేదా నూతనమైన శక్తిని మనం పొందుకోవాలని, ఆశీర్వాదం పొందుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాం. కానీ పొందుకోలేకపోవడానికి గల కారణము నూతనమైన కృపను అనుగ్రహించే దేవునిని మనము నమ్మలేకపోవడము. కానీ ఇక్కడ ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారు ప్రతి హృదయానికి, దేవుని వైపు చూస్తున్న ప్రతి హృదయానికి దేవుడిచ్చి ఒక బలమైన కానుక ఏంటంటే నూతనమైన బలము. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూసేవారు ప్రతి దినము కూడా నూతనమైన బలమును కానుకగా పొందుకోగలుగుతారు. మన జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవునికి క్లారిటీగా తెలుసు, ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆయన సమయం కోసం మనం ఓపికతో ఎదురు చూసినప్పుడే మనకు ఊహకు మించని, మనకు ఊహకు అందని నూతనమైన బలాన్ని మనము పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనన్నా మనము దేవుని వైపు చూస్తూ ఆయనందు నిరీక్షణ కలిగి ఆయనందు విశ్వాసముతో మనం నడిచినట్లయితే ఆయన మన జీవితానికి కావలసిన ప్రతి ఒక్క విధమైన నూతనమైన శక్తిని మనకు అనుగ్రహించడానికి ఆయన చాలని దేవుడు. ఆయన తగిన కాలములో మనకు సమాధానాన్ని ఇస్తాడు. తగిన కాలములో ఆయన మనలను ఆదరించగలుగుతాడు. దేవుని సమయం ఎంతో శ్రేష్టమైనదని మర్చిపోవద్దు. ఆయన మనకు ఇచ్చే ఏ ఆశీర్వాదమైన సరైన సమయంలోనే ఆయన మనకు దయచేస్తాడని మర్చిపోవద్దు. అది మన జీవితాన్ని ఆనందంగా, సంతోషకరంగా, ఉల్లాసకరంగా మారుస్తుంది. ఇది నీ ఒక ఆలోచనను బట్టి నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండగా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని యందు తగిన కాలమును వెదగకుండగా నీ ఆలోచనను బట్టి నువ్వు నడుస్తున్నావేమో. అందుకే నువ్వు చేస్తున్న దానిలో ప్రతిఫలం లేకుండా పోతుంది. నువ్వు చేస్తున్న వాటిలో అభివృద్ధి లేకుండా పోతుంది. నువ్వు చేస్తున్న దానిలో మేలు చూడలేకపోతూ ఉన్నావు, ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నావు. అయితే ప్రభు వాక్యం అంటుంది, ఆయన కొరకు ఎదురు చూచేవారు నూతనమైన బలమును పొందుకుంటారు. ఇదేనా నీవును నూతనమైన శక్తిని, నూతనమైన బలమును పొందుకోవాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను కొండల తట్టు కడులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వలనే కదా నాకు సహాయం కలుగునని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇదేనా నీవు కూడా ఆయన కాలము, ఆయన సమయము కొరకు నువ్వు ఎదురు చూచిన వాడివైతే ఆయన నీకు శ్రేష్టమైన కార్యములను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన చిత్తము కొరకు ఎదురు చూడాలి. సమయములు ఆయన వశమై ఉన్నాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన కాలము, ఆయన సమయం వరకు ఎదురు చూడగలుగుతావో శ్రేష్టమైన ఘనమైన ఆశీర్వాదమును నువ్వు పొందుకోగలుగుతావు. నూతన శక్తితో ఆయన మనలను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఇది చేస్తాను, నేను అది చేసేస్తాను, నా దగ్గర ఉన్న సామర్థ్యతను బట్టి నేను దేనినైనా జయించగలుగుతానని నువ్వు అనుకుంటున్నావేమో. లేదా ఒకవేళ అయ్యో నా స్థితి బాగోలేదే, నా పరిస్థితులు బాగోలేదే, నేను ఏమి చేయగలుగుతానని నిరాశలో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏమీ చేయలేకపోయినా, ఒకవేళ నీ ధనమును బట్టి నువ్వు చేయాలని ఆశతో ఉన్నా, నీ సమయం కాదు, దేవుని సమయం కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు నీకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించి, ప్రభువా నా జీవితంలో ఘనమైన కార్యమును చేయి, నేను వేస్తున్న అడుగు విజయవంతంగా మార్చాయని నీకున్న సామర్థ్యత అంతా దేవునికి అప్పగించినప్పుడు ఆయన నేను గనుడిగా మారుస్తాడు. ఒకవేళ నీ స్థితి బాగోలేదు, నీ పరిస్థితి బాగోలేదు, అయ్యో నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, అయితే ఆ నిస్సహాయ స్థితిని కూడా దేవునికి అప్పగించు. ఆయన నిన్ను ఘనమైన వాడిగా మార్చడానికి శక్తి కలిగిన వాడు, ఉన్నది లేనట్టుగా అద్భుతములు చేయగలిగిన వాడు. పరిస్థితులు బాగోలేనప్పుడు ఆశ్చర్యపడకుండా దేవుని వైపు, అధైర్యపడకుండా దేవుని వైపు
ఆధారపడడమే నూతన బలమని మర్చిపోవద్దు. నీ పరిస్థితిని చూచి నువ్వు కురుంగిపోకు. నీ పరిస్థితులను బట్టి అధైర్యపడకు. నీ పరిస్థితులను బట్టి నువ్వు క్రంచపరచబడే వాడిగా నువ్వు మార్చబడకు. ఎందుకో తెలుసా? నువ్వు అనేకుల ఎదుట గనుడిగా మార్చడానికి ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎన్నడూ నిరాశపరచడు. ఆయన ఎన్నడూ కూడా నిరాశలను తీసుకువెళ్ళడు. ఆయన ఈ దగ్గరకు వచ్చి వారిని ఘనమైన వారిగా మార్చగలిగిన దేవుడైన, ఆయన ఎద్దుకు వచ్చి వారిని అద్భుతములు చేయగలిగిన దేవుడైన అనేక మంది 4 వ్యక్తులు కుష్ఠరోగిని దేవుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు అనుకున్నారు ఇది అవ్వదు అని అనుకున్నప్పటికీ కూడా ప్రభు ఒక్క మాటతో ఆ ఒక కుష్ఠరోగిని బాగు చేశాడు. చనిపోయిన వాడు ఆ ఊరు నుండి పొలిమేర దాడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆ ఊరిలోనికి వెళ్తున్నప్పుడు దేవుని శక్తి ఏమి చేసిందో తెలుసా? ఆ చనిపోయిన వాడిని లేవనెత్తింది. చనిపోయిన వాడికి జీవమును కలగజేసింది. నీ జీవితంలో కూడా నిరాశలోనికి, నిస్పృహలోనికి, అయ్యో పతన అవస్థకు నువ్వు ఒకవేళ వెళ్ళిపోయేవేమో, అయినా సరే నువ్వు భయపడకు. ఎందుకు తెలుసా? ఆయన కొరకు కనిపెట్టే వారికి ఆయన నూతనమైన బలమును ఇవ్వడానికి చాలిన దేవుడు. నా ప్రియ సహోదరుడా, నీ ప్రార్థనకు సమాధానం దొరకలేదని నిరాశపడకు, నిస్పృహపడకు. ఆయన తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. తొందరపడి లోకపు మార్గముల వైపు వెళ్ళకుండా దేవుని నిర్ణయానికి నీవు అప్పగించుకో. తగిన కాలంలో ఆయన నీ జీవితంలో మేలుకరమైన కార్యములను జరిగిస్తాడు. అడుగు, ప్రభువా నా సొంత ఆలోచనతో తొందరపడకుండా నీవు నియమించిన కాలము వరకు కనిపెట్టే మనసు నాకు దయచేయండి అని ప్రభువును అడిగినట్లయితే ఆయన కొరకు ఎదురు చూస్తున్న నీవు నిశ్చయముగా నూతన బలం పొందుకుని నీవు జీవన ఉపాధులలో, నీ పనులలో, నీ ప్రతి ఒక్క అవసరతలు దేవుడు తీర్చి సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడైన జీవం కలిగిన తండ్రి, నీ బిడ్డలు నీ మీద ఆధారపడి నీ కొరకు కనిపెడుచు ఉండగా నూతన శక్తి, నూతన బలము, నూతన ఆత్మ, నూతన కృప నీ బిడ్డలకు అనుగ్రహించి నూతనమైన కార్యములను నీ బిడ్డలకు దయచేయమని నీ చిత్తానుసారమైన కృపతో నీ బిడ్డలను బలపరచండి. ఏదైనా మధ్య నీ బిడ్డలు చేసుకుంటున్న ప్రతి ప్రయత్నములలో, జీవనోపాధులలో నువ్వు ఆశీర్వదించి దీవించి బలమైన పాత్రలకు మేము నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించను గాక. ఏదైనా మీరు చేసుకుంటున్న ప్రతి జీవనోపాధిలో విజయమును, సమృద్ధిని మీరు చూచుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.